హాయ్ అండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు మొదటి విడత లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, అలాగే ఎప్పుడు ఎంపిక చేస్తారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందండి. అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకు ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి. అంతేకాకుండా ఈ నెలాఖరున అంటే మనకు మ్యాక్సిమం ఈ నెలాఖరులోపు వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా సరే జాబితాను రూపొందించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వాస్తవానికి ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇంద్రమ్మ ఇళ్ల తొలి జాబితాను ఖరారు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు మొదటి విడతలో లబ్ధిదారులు ఏ విధంగా ఎంపిక చేస్తారు, అలాగే ఎప్పుడు ఎంపిక చేస్తారని చెప్పి సంబంధించి ఈ నెలాఖరు లోపు అయితే పూర్తి చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారండి. అలా కాకుండా ఉంటే మనకు డిసెంబర్ మొదటి వారంలో అయినా సరే లబ్ధిదారుల యొక్క జాబితాను అయితే రూపొందించాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతానికి మనకు తెలంగాణ రాష్ట్రంలో సర్వే అనేది ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ సర్వే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పేసి అలాగే కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొదటి విడత ప్రక్రియకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అలాగే కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తాను.